వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సుదీర్ఘ ప్రసంగం దేశవ్యాప్తంగా కొత్త భావజాల, సామాజిక, రాజకీయ రణరంగానికి తెరలేపింది. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని అత్యంత ప్రాధాన్యతతో ప్రయోగించారు. దశాబ్దాలుగా అడవుల్లో తుపాకులు పట్టి సాగించిన సాయుధ నక్సలిజాన్ని భద్రతా దళాలు దాదాపుగా తుది దశకు చేర్చాయని, అయితే అడవుల్లో సాయుధ నక్సలైట్ల ప్రభావం తగ్గినా పట్టణాల్లో, సంస్థల్లో సంచరిస్తున్న ఈ దిమాగీ నక్సల్స్ నుంచి దేశానికి ఇంకా తీవ్రమైన అంతర్గత ముప్పు పొంచి ఉందనే పదునైన వ్యాఖ్యలు చేశారు. గత 4 దశాబ్దాలుగా నక్సలిజం, మావోయిజం దేశంలోని అనేక ప్రాంతాలను, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలను, లక్షలాది మంది యువతీ యువకుల జీవితాలను నాశనం చేశాయని ప్రధాని తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తం చేశారు. తుపాకీ గొట్టం ద్వారా పాలన సాగిస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా ధిక్కరించిన ఈ హింసాత్మక ధోరణి వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రజల రక్షణ కోసం దేశ సరిహద్దులతో పాటు అంతర్గత భద్రతను కాపాడటం కోసం దాదాపు 3500 మందికి పైగా భద్రతా దళాల జవాన్లు తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దేశాన్ని నక్సలిజం బారి నుంచి విముక్తి చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో పనిచేసిందని, ఫలితంగానే నేడు అడవుల్లో సాయుధ నక్సల్స్ హింస తుదిశ్వాస విడుస్తోందని ప్రధాని ప్రకటించారు. ఎక్కడైతే ఒకప్పుడు తుపాకుల మోతలు మోగి అమాయకుల రక్తంతో నేల రక్తాసిక్తమైందో, నేడు అదే ప్రాంతాల్లో అభివృద్ధి, శాంతి, నమ్మకానికి ప్రతీకగా త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని పేర్కొన్నారు. అయితే అడవుల్లో సాయుధ నక్సలైట్లు భద్రతా బలగాల దాడికి తుడిచిపెట్టుకుపోతున్నప్పటికీ హతియారీ నక్సల్స్ స్థానంలో దిమాగీ నక్సల్స్ రూపంలో ఒక సూక్ష్మమైన, అంతకంటే ప్రమాదకరమైన కొత్త ముప్పు పొంచి ఉందనేది ప్రధాని ప్రధానంగా హెచ్చరించిన ముఖ్యాంశం. దశాబ్దాలుగా మావోయిస్టు భావజాలం ఉన్న కొందరు వ్యక్తులు అధికార వర్గాల్లో, వివిధ విధాన నిర్ణాయక కమిటీల్లో, విశ్వవిద్యాలయాల్లో, మేధో వలయాల్లో చొరబడి ప్రభుత్వ నిర్ణయాలను, సామాజిక విధానాలను ప్రభావితం చేశారని ఆయన తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈ భావజాల వర్గాలు అవకాశం కోసం ఎదురు చూస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తూ సమాజంలో అసంతృప్తిని రగిలిస్తూ అరాచకాన్ని, అంతర్గత హింసను పునరుద్ధరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందువల్ల వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే యువతను ఈ భావజాలం బారి నుంచి కాపాడుకోవాలని, సమాజంలో తిరుగుతున్న ఇటువంటి దిమాగీ నక్సల్స్ ను సమర్థవంతంగా గుర్తించి వారిని సమాజం నుంచి వేరు చేయడం అత్యంత ఆవశ్యకమని ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే దేశీయ రాజకీయాల్లో విపరీతమైన వేడి రాజుకుంది. కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఈ పదప్రయోగంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రభుత్వ తీరును, విధానాలను ప్రశ్నించే హక్కుల కార్యకర్తలను, రచయితలను, విశ్లేషకులను, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని ముద్ర వేసి అణచివేయడానికే దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలపడం, విమర్శించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ప్రతి విమర్శను లేదా నిరసనను నక్సలిజంతో ముడిపెట్టడం భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడమే అవుతుందని ప్రతిపక్ష నాయకులు వాదించారు. నిజమైన ప్రజాస్వామ్యానికి విమర్శలు ప్రాణవాయువు వంటివని, ఆలోచన స్వేచ్ఛను అణచివేయడానికి ఇటువంటి పదాలను ప్రయోగించడం వల్ల సమాజంలో స్వేచ్ఛాయుతమైన చర్చలకు అవకాశం లేకుండా పోతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ వివరణ వెలువడింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియా ముందుకు వచ్చి ప్రధాని వ్యాఖ్యల వెనుక ఉన్న నిజమైన అంతరార్థాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పరిధిలో చట్టబద్ధంగా పనిచేసే రాజకీయ ప్రతిపక్షాలను లేదా ప్రజాస్వామ్య విమర్శకులను ఉద్దేశించినవి కావని రిజిజు స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని తిరస్కరిస్తూ, దేశ విభజన ఆలోచనలను ప్రోత్సహిస్తూ అరాచక శక్తులకు వెనకుండి మద్దతు ఇచ్చే వారిని మాత్రమే ప్రధాని దిమాగీ నక్సల్స్ అని పేర్కొన్నారని ఆయన వెల్లడించారు. భద్రతా దళాల నివేదికలు కూడా పట్టణ ప్రాంతాల్లో, విద్యా సంస్థల్లో సిద్ధాంతపరంగా అసంతృప్తిని వ్యాప్తి చేసే వ్యూహాలు నడుస్తున్నాయని సూచిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ స్పందన దేశ భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని పాలక వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే దేశ భద్రత, అంతర్గత స్థిరత్వం దృష్ట్యా రాజ్యాంగ వ్యతిరేక భావజాలాలపై కఠినంగా ఉండాలని ఒకవైపు ప్రభుత్వం భావిస్తుండగా, మరొక వైపు పౌర స్వేచ్ఛ, విమర్శల సరిహద్దులపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఒక పక్క సాయుధ పోరాటాల కన్నా ఆలోచనాత్మక వైరుధ్యాలే దేశ నిర్మాణానికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయన్న వాదనను సమర్థిస్తూ బలీయమైన విశ్లేషణలు వస్తుండగా,
మరోపక్క విమర్శల గొంతు నొక్కడానికి ఇవి ఆయుధాలుగా మారకూడదన్న హెచ్చరికలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా దిమాగీ నక్సల్స్ అనే పదం ప్రస్తుతం కేవలం ఒక రాజకీయ ప్రసంగ అంశంగా మాత్రమే కాకుండా జాతీయ భద్రత, పౌర స్వేచ్ఛ, ప్రజాస్వామ్య సరిహద్దులపై సుదీర్ఘమైన చర్చకు దారితీసిన ప్రధాన విశ్లేషణాత్మక అంశంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.